నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటుగా స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, మాజీ మంత్రి విడుదల రజనీ గారి పైన అయితే పలు ఆరోపణలు ఉన్నాయి సార్. మరి మొత్తానికి ఆమె ఈ ఆరోపణల నేపథ్యంలో హైకోర్టులో బెయిల్ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆమె పైన 10 ఏళ్ల పాటు శిక్ష పడే అవకాశం ఉందంటూ ప్రభుత్వం వాదిస్తుంది. మరి నిజంగానే రజనీ పైన 10 ఏళ్ల పాటు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయా? ఏంటి సార్ ఆమె చేసిన అక్రమాలు ఏంటి? మాజీ మంత్రి చిలకలూరిపేట మాజీ శాసనసభ్యురాలు విడుదల రజనీ మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఏంటి, హైకోర్టుకి ఆమె బెయిల్కి అప్లై చేసుకుంటే అసలు ఆమెకి బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు. ఆమె పైన 10 years మరి ఇంప్రిజన్మెంట్ సెక్షన్ ఉంది. 10 ఏళ్ళు శిక్ష పడే సెక్షన్ అంటే సెక్షన్ 386. ఇది కొత్తగా యాడ్ అయింది. అంటే మరి విడుదల రజనీ బెయిల్ తిరస్కరిస్తుందా? వాళ్ళ వాదన ఏంటంటే బెయిల్ రాకుండా చేయటం కోసమే ఈ సెక్షన్ పెట్టారంటారు. ఇప్పుడు ఇష్యూ ఏంటి? ఆమె నేరం చేశారా లేదా? మంత్రి పదవిని దుర్వినియోగం చేశారా లేదా? బెదిరించారా లేదా? ఆ స్టోన్ క్రషర్, ఆ బాలాజీ స్టోన్ క్రషర్ యజమాని అతన్ని ఏంటి 10 కోట్లు డిమాండ్ చేసినట్టు, 10 కోట్లు కనుక ఇవ్వకపోతే 50 కోట్లు ఫైన్ వేస్తాను అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ విజిలెన్స్ ఎస్పీ అయిన జాషువాతో బెదిరించినట్టు, వీళ్ళు ఎమ్మెల్యేతో మాట్లాడుకోమని. అంటే ఆ స్టోన్ క్రషర్ యజమాని ఆ శ్రీనివాసరావు అతను వెళ్ళి అప్పుడు మరి కలిస్తే 2 కోట్లు అడిగారు. 2 కోట్లు క్యాష్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు మళ్ళా 10 లక్షలు జాషువాకి, 10 లక్షలు రజనీ మరిది గోపికి. అంటే 2,20,00,000 కడితేనే అతని స్టోన్ క్రషర్లో పని జరగనిచ్చారు, లేకపోతే జరగనివ్వలేదు. ఇప్పుడు ఓడిపోయింది విడుదల రజనీ. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం, కూటమి ప్రభుత్వం ఏర్పడగానే వీళ్ళందరూ కేసులు పెట్టారు. ఇప్పుడు తనని చంపుతానని బెదిరించారు అనేది ఇక్కడ ఇవాళ సెక్షన్ 386. అంటే ఇప్పుడు ఏంటి, చంపుతానని బెదిరించడం అంటే ఎలా? విడుదల రజనీ మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని, ఎమ్మెల్యేగిరిని అడ్డం పెట్టుకుని ఆమె దోచేసింది. అదే కదా మొన్న కృష్ణదేవరాయలు కూడా ఒక సర్టిఫికేట్ బయట పెట్టాడు, ఒక రిపోర్ట్, జాషువా ఇచ్చిన రిపోర్ట్. అది జాషువానే అప్రూవర్గా మారి వాంగ్మూలం ఇచ్చినట్టుగా. ఏంటి, వాళ్ళు తెలుగుదేశం సానుభూతి పరులు, వాళ్ళేదో వాళ్ళ నాయకుడు కోడెల శివప్రసాద్ విగ్రహం ఏదో అక్కడ పెట్టాలనుకున్నారు. అక్కడ జంక్షన్ దగ్గర పెట్టాలనుకుంటే ఈమె పర్మిషన్ ఇవ్వలేదు, ఈమె అడ్డం పడింది. దాంట్లో వాళ్ళు ఆ విగ్రహాన్ని ఇంట్లోనే పెట్టుకున్నారని, అప్పటి నుంచి వాళ్ళ మధ్య ఒక స్పర్ధ నడుస్తోందని. ఎప్పుడైతే గెలిచి ఆమె ఎమ్మెల్యే అయిందో వీళ్ళు శివప్రసాద్ మనుషులు అని కక్ష సాధింపు, ఈ డబ్బులు వసూలు చేయటం. ఇప్పుడు డబ్బులు వసూలు చేయటం అనేది విడుదల రజనీ ఇది ఒక్కటే కొత్తది కాదు కదా. ఆమె ఏంటి, రైతుల దగ్గర కూడా వసూలు చేసిందని. ఇప్పుడు పసుమర్రు రైతులు, ఎడ్లపాడు రైతులు వాళ్ళు కేసులు పెట్టారు. ఏంటి, జగనన్న ఇళ్ల కాలనీల పథకం అనేది ఒకటి వస్తే 50 ఎకరాలు అక్కడ లేఅవుట్, అక్కడ ఇళ్ల స్థలాల పంపిణీకి సెలెక్ట్ చేస్తే ఆ రైతులతో ఏంటి, మీకు 36 లక్షలు ఇప్పిస్తా ఎకరానికి, మీరు నాకు 2.5 లక్షలు కమిషన్. అంటే ఒక్కొక్క ఎకరానికి 2.5 లక్షలు వసూలు చేసిందని, దగ్గర 1,16,00,000 అట్లా వసూలు చేసింది. వాళ్ళు పోయి కేసు పెట్టారు. వాళ్ళు పోయి కేసు పెడితే అప్పుడు రజనీ ఏం చేసింది, ఏదో పంచాయతీ మాట్లాడుకుని నీకు 86 లక్షలు వెనక్కి ఇచ్చింది, ఇంకా 30 లక్షలు ఇవ్వాలి. అది తర్వాత రేపు ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ నేనే గెలుస్తా, ఎమ్మెల్యే అవుతా, మళ్ళీ మంత్రి అవుతా, అప్పుడు ఇస్తానో ఏదో చెప్పి ఆమె ఓడిపోయింది. ఆమె ఏంటి, గుంటూరులో కంటెస్ట్ చేసింది, చిలకలూరుపేటలో టికెట్ ఇవ్వాల, గుంటూరులో ఓడిపోయింది. అసలు మొత్తం జగన్మోహన్ రెడ్డే ఇవాళ ఆయన ప్రభుత్వం దిగిపోయింది. ఇప్పుడు మళ్ళా వాళ్ళ డబ్బుల కోసం కేసు పెట్టడం. పసుమరు రైతులు అదే పంచాయతీ, ఇది 50 ఎకరాలు అయితే అది 100 ఎకరాలు. వీళ్ళ దగ్గర ఎకరానికి 2.5 లక్షలు వసూలు చేస్తే కమిషన్ వాళ్ళ దగ్గర ఎకరానికి 7 లక్షలు వసూలు చేశారు. అంటే అసలు విడుదల రజనీ చిలకలూరుపేట ఎమ్మెల్యేగా లేకపోతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఎన్ని అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. అక్కడెక్కడో ఆ బార్ అండ్ రెస్టారెంట్ అని అతన్ని బెదిరించి వసూలు చేశారని, అసలు కనీసం స్వీట్ షాప్ వాళ్ళని, మెడికల్ షాప్ వాళ్ళని, ఏ షాప్ వాళ్ళనైనా సరే ఆమె మామూళ్ళు ఇస్తేనే రోడ్డు మీద ఆ తోపుడు బండి బయటకు వచ్చే పరిస్థితి.
ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళంతా కూడా ఈరోజు మా డబ్బులేవి మరి వసూళ్ల కోసం వాళ్ళు కేసులు పెడుతున్న పరిస్థితి. ఈ కేసులన్నీ ఒక ఎత్తు, అసలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆమె అవినీతి మరో ఎత్తు. ఏంటి, ఈమె వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చివరిలో ఒక 2 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పదవి ఇస్తే దాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున మందుల కొనుగోళ్లలో అక్రమాలు, దగ్గర 500 కోట్లు ఏమో మెడిసిన్స్ కొంటే ఆ మెడిసిన్స్ అన్నీ కూడా అవుట్డేటెడ్ మెడిసిన్స్, ఏది ల్యాప్స్ అయినవి, ఎక్స్పైర్ అయిన మెడిసిన్స్ కొన్నారని, త్వరలో ఎక్స్పైర్ అయ్యే మెడిసిన్స్ కొనిపించారని వీళ్ళ కమిషన్ల కోసం. ఇదే కాదు, అసలు నీకు మెడికల్ పీజీ సీట్లు అమ్ముకున్న కుంభకోణం. 150 మెడికల్ పీజీ సీట్లు ఒక్కొక్కటి 5 కోట్లకి అమ్మేసుకున్నారని, అసలు అదొక 650 కోట్ల కుంభకోణం అని. అంటే మెడికల్ పీజీ సీటు 4 కోట్లకి 5 కోట్లకి అమ్మారంటే అసలు 650 కోట్లు వసూలు చేశారంటే అసలు వీటన్నిటిపైన నీకు కేవలం ఏదో సిఐడియో లేకపోతే విజిలెన్సో కాదు, అసలు ఇవాళ ఏసీబీ. ఎందుకంటే విడుదల రజనీ ఇవాళ కేవలం వసూళ్ల కోసమే రాజకీయాల్లోకి వచ్చారా, అవినీతి కుంభకోణాల కోసమే వచ్చిందా? ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ రజనీ అరెస్ట్ తప్పదంటున్నారు. ఇప్పుడు వీళ్ళందరి మధ్య ఒక రేసు నడుస్తుంది. మాజీ మంత్రుల్లో ఎవరు ముందు అరెస్ట్ అన్నట్టుగా ఒకరితో ఒకరు పోటీ పడుతున్నట్టుగా ఉన్నది. కాకాని గోవర్ధన్ రెడ్డి అతను 3 రోజులుగా అతను పరారు. ఆయనకు నోటీసులు ఇవ్వడానికి వెళితే అటు సర్వేపల్లిలో లేడు, నెల్లూరులో లేడు, హైదరాబాద్లో లేడు, ఎక్కడెక్కడో ఉండి అతనేంటి ఏదో సెల్ఫీ వీడియోలో, ఉగాది పచ్చడి వీడియోనో లేకపోతే ఏదో శుభకార్యం బర్త్డే పార్టీ వీడియోనో వదులుతున్నాడు. ఇవాళ సాయంత్రం వస్తా సర్వేపల్లి అని వాళ్ళకి చెప్తున్నాడు. అప్పటిదాకా ఉడతూపులకు బెదర్ను అన్నాడు. మరి ఎందుకు బెదిరిపోతున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు రోజా ముందు అరెస్టా, కాకాని గోవర్ధన్ రెడ్డి ముందు అరెస్టా, విడుదల రజనీ అరెస్టా, కొడాలి నాని అరెస్ట్ అన్నారు. వల్లభనేని వంశీని ఎప్పుడైతే జైల్లో పెట్టారో నెక్స్ట్ కొడాలి నాని అన్నారు. అతను కూడా మట్టి మాఫియా, గుడివాడలో 100 కోట్లు స్కామ్. అసలు అన్ని ఆధారాలు అక్కడ విజిలెన్స్ కూడా దొరికిన పరిస్థితుల్లో ఏది కొడాలి నాని అనుచరులు ఎవరో 1,12,00,000 ఆ మెరక ఇదే ఈ విడుదల రజనీ చేసింది. అతను కూడా ఆ జగనన్న ఇళ్ల కాలనీల పథకంలో మెరకేయడంలో ఏంటి ఆ ప్రజాధనం ఎలా దుర్వినియోగం చేశారు, ఎలా స్వాహా చేశారు. ఆ మందా చటర్జీ అనేవాడి పేరు మీద 1,12,00,000 పడ్డాయండి. ఇవాళ 1,12,00,000 పడితే మళ్ళీ సాయంత్రం తీసేశారు. మళ్ళీ రేపు ఇంకో 1,12,00,000 పడితే మళ్ళీ సాయంత్రం తీసేశారు. ఎవరో మందా దీప్తి అంట, ఆమె ఖాతాలో 38 లక్షలు పడిందంట ఒకసారి, మళ్ళా 1,12,00,000 పడిందంట, అవి తీసేసుకున్నారు. అంటే ఏదో రామకృష్ణ సొసైటీ అని లేకపోతే ఏదో ఆక్వా ఫీడ్ అని, ఫిష్ ఫీడ్ అని ఇట్లా బినామీ కంపెనీల్లోకి ఈ డబ్బు మార్చటం. ఇప్పుడు అక్కడ కొడాలి నాని వాళ్ళందరూ వచ్చి గొడవ చేస్తే మా దగ్గర అకౌంట్లో పడ్డాయి ఇంత అమౌంట్ 1,12,00,000 1,12,00,000 మీరేం తీసేసుకున్నారు, ఐటీ నోటీసులు మాకు వస్తున్నాయని వాళ్ళు వాపోతే డెత్ సర్టిఫికెట్ ఇస్తా అన్నాడట. ఏం పర్వాలేదు మీరు భయపడపాకండి డెత్ సర్టిఫికెట్ ఇప్పిస్తా అన్నాడంటే ఇప్పుడు అతను చావు బతుకుల మధ్య ఉన్నాడు. అతను ఏది ముంబై తీసుకుపోయారు, ఏదో బైపాస్ సర్జరీ అని కొడాలి నానికి స్టంట్లో మరి ఏదో అసలు 3 రక్తనాళాలు మరి మట్టితో నిండిపోయినాయో ఏమో లేకపోతే గ్రావెల్ అడ్డం పడిందో ఆ రక్తనాళాలకి. అంటే కొడాలి నాని అరెస్ట్ అనేది ఏదో హాస్పిటల్లో చేరాడు. పెద్దిరెడ్డి అరెస్ట్ అన్నారు అంతకుముందు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏంటిది అతను వరుస పెట్టి అటవీ భూముల కబ్జా. అరే అసలు మదనపల్లిలో ఫైల్స్ తగలబెట్టడం, తిరుపతిలో అసలు బుగ్గమఠం భూములు ఆక్రమణ, అక్కడ రేణిగుంటలో ఆయన భార్య పేరు మీద భూములు. ఇప్పుడు 22 ఎకరాలు అక్కడ ఉంటే మొత్తం ప్రభుత్వ భూములు చుట్టూతా ఏర్పేడు పారిశ్రామిక వాడ, మధ్యలో పట్టా భూమి ఎట్టొచ్చిందో తెలియదు, అది కూడా 7 ఎకరాలు ఆమె పేరు మీద. మొత్తం చుట్టూ అటవీ భూములు, మదనపల్లిలో మంగళంపేట అడవుల్లో చుట్టూ అడవి భూములు, మధ్యలో 75 ఎకరాల పట్టా భూమి ఎట్టొచ్చిందో తెలియదు. అది అసలు 105 ఎకరాలు అంటున్నారు. పెద్దిరెడ్డి అరెస్ట్ అన్నారు. అయ్యే ఫైల్స్ కూడా తగలబడ్డాయి మదనపల్లిలో. అసలు ఎవరు ఇప్పుడు ఈ మాజీ మంత్రులందరిలో ఎవరు ముందు అరెస్ట్ అనే ఒక రేసు నడుస్తున్నట్టుంది. వీళ్ళందరినీ దాటి ముందు విడుదల రజనీ అరెస్టా,
చూడాలి ఏం జరుగుద్దో చూడాలి. మరి మాజీ మంత్రులందరూ కూడా వారిలో ఎవరు ఫస్ట్ అరెస్ట్ అవుతారు అనేది ఆశ్చర్యకరంగా ఉందని చెప్పి మరి ముందే విడుదల రజనీ అరెస్ట్ అవుతారా అని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.